హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రెజెంట్ మనం చూసుకుంటున్నట్లయితే నిన్నటి నుంచి బంగారం వెండి ధర భారీగా తగ్గిపోయింది అనే వార్తలు అయితే వస్తున్నాయి. అసలు ఈ బంగారం వెండి ధర ఎంతవరకు తగ్గిపోయింది, ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఈరోజు మనం తెలుసుకోవడానికి చందన జ్యువెలర్స్ దగ్గరికి వచ్చేసాం. సో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే సార్. చెప్పండి. సార్ ఇలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్రిక్తల్లో ఇప్పుడు బంగారం వెండి ధర ఘోరంగా పడిపోయింది అని అయితే వార్తలు వస్తున్నాయి నిన్నటి నుంచి మనకి. సో ఇందులో వాస్తవం ఎంత ఉంది సార్? ప్రస్తుతం దీంట్లో వాస్తవం అంటే రియల్గా మనకు కనపడుతుంది కదా. బంగారం ధరలో వెండిలో మనం గతంలో చూసుకుంటే 15,000 16,000 ఉన్న బంగారం ధరలు ఇప్పుడు నిన్నైతే 13,800కి వస్తున్నాయి నిన్న. సో అది కొంచెం రికవరీ అయ్యి ఇప్పుడు 14,500 దగ్గర ఉంది. ఇది ఇప్పుడు జరుగుతున్న యుద్ధం తాలూకు ఇంపాక్ట్ బంగారం మీద పెరగాలని చాలామంది అనుకుంటారు. కానీ మనం ఇంకొక రకంగా ఆలోచిస్తే ఈ యుద్ధం జరుగుతుంది అక్కడ మన గల్ఫ్ కంట్రీస్లో జరుగుతుంది. ఈ కంట్రీస్ అన్నీ కూడా దేనికంటే ప్రపంచానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, గ్యాస్ అవ్వచ్చు, సప్లై చేసే మేజర్ కంట్రీస్ ఇవన్నీ. సో ఇక్కడ యుద్ధం జరగడం వల్ల ఏమైంది అంటే క్రూడ్ ఆయిల్కి, గ్యాస్కి హ్యూజ్ డిమాండ్ రావడం వల్ల ఆ క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగి గ్యాస్ రేట్లు బాగా పెరగడం వల్ల ఇన్వెస్టర్లు అందరూ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ తీసేసి గ్యాస్ వైపు, క్రూడ్ ఆయిల్ వైపు మళ్ళారు. సో ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఎక్కువ లాభాలు, బంగారం కన్నా ఎక్కువ లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ ఇటు రావడం కాకుండా అటు వెళ్ళారు. సో ఇక్కడ తీసేయాలి కాబట్టి ఎక్కువగా దీన్ని సేల్ చేయడం వల్ల బంగారం పడింది. దాంతోపాటు డాలర్ కూడా చాలా బలపడింది. మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు 16,000 17,000 బంగారం ధరలు పెరిగినప్పుడు డాలర్ 91.8 అంతా ఉండేది. ఇప్పుడు డాలర్ వచ్చి 94 రూపీస్ దగ్గరికి ఉంది. అసలు డాలర్ దగ్గర 2 రూపీస్ దాకా పెరిగింది. అంటే డాలర్ బాగా బలపడి రూపాయి వీక్ అయింది. అంటే ఇన్వెస్టర్లకి అటు డాలర్లోను ఇటు ఆయిల్లోను పెట్టుబడులు ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే మెటల్స్ ఉన్నాయో మెటల్స్ని వాళ్ళు సేల్ చేసేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇది అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కరెక్షన్ మనకి ఈ ఆయిల్ తాలూకా ఇంపాక్ట్ మనకి ప్రపంచ దేశాలకు ప్రస్తుతం కమింగ్, మన ఇండియా అవ్వచ్చు, ఇంకో దేశాలు కావచ్చు, ఆయిల్ భవిష్యత్తులో దొరకడం కష్టం, గ్యాస్ దొరకడం కష్టం అని ఒకటి రూమర్ స్ప్రెడ్ అయి ఉంది కాబట్టి సో ఇన్వెస్టర్లందరికీ ఏమనిపిస్తుంది, అక్కడైతే ఇంకా డిమాండ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, అది మార్కెట్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువగా దీన్ని సేల్ చేసేసి అమ్మకాల ఒత్తిడి వల్ల తగ్గి మనకి బంగారం బాగా పడింది. సో నిన్నతో పోల్చుకుంటే వాళ్ళ రూపాయి కొంచెం బలపడి బంగారం ధరలు కూడా కొంచెం మళ్ళీ పెరగడం స్టార్ట్ అయింది. వెండి అయితే అలాగే ఉంది కానీ బంగారంలో మనకి పెరుగుదలను మనం చూడగలుగుతున్నాం మళ్ళీ. అంటే సార్ ఇప్పుడు ఇంకా ఈ బంగారం ధర తగ్గే అవకాశం ఉందంటారా, లేదంటే పెరిగే అవకాశం ఉందంటారా? ఎలా ఉందంటేనండి, మనం 2 పడవల మీద ప్రయాణం లాంటిది. ఎస్ నో అని చెప్పలేము, మనకు రెండు కనపడుతున్నాయి. బంగారంలో భారీ మార్పు జరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతుంది. ఆ భారీ మార్పు అంటే అది భారీగా పెరగడానికి కావచ్చు, భారీగా తగ్గడానికి కావచ్చు. భారీగా తగ్గే ఛాన్సెస్ ఒక 20-30% మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల నష్టపోయిన దేశాలకి ఏమైనా ప్రపంచ దేశాలు ఏమీ సాయం చేయకపోతే వాట్ నెక్స్ట్, అటువంటి కండిషన్స్లో బంగారం తగ్గొచ్చు అనేది ఒక అంచనా. లేదు యుద్ధం ఆగిన తర్వాత ఏమైనా ప్రపంచ దేశాల సపోర్ట్ వల్ల ఆ దేశాలకైనా ఫండింగ్ జరిగి నష్ట నివారణ చర్యలు జరిగి ఇండస్ట్రియల్ మళ్ళీ ఇప్పుడు ఈ రిఫైనరీలు అన్నీ కూడా కొలాప్స్ అయిపోయి ఉన్నాయి. మళ్ళీ రీకండిషన్ చేసి అన్ని ప్రాసెస్లో పెట్టాలంటే వాళ్ళకి మనకు మార్కెట్లో మన రకరకాల స్టడీస్ వల్ల తెలుస్తుంది ఏంటంటే తక్కువ అంత స్పీడ్గా చేసిన 6 నెలల నుంచి 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెప్పి మార్కెట్ అంచనా. ఇది మళ్ళీ రిఫైనరీలు మళ్ళీ ఇదంతా సెటప్ అంతా మళ్ళీ సెట్ చేసి అంటే ఇంతకాలం అంటే 1.5 ఇయర్ మనకి భవిష్యత్తులో ఆయిల్ కానీ గ్యాస్ కానీ డిమాండ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ రకరకాల ఫ్యాక్టర్లో బంగారం కొంచెం ఒత్తిడిలో ఉన్నాయి, తగ్గడం పెరగడం రెండు జరుగుతాయి. అసలు ఈ రెండు కూడా భారీగానే ఉంటాయి. పెరిగితే భారీగానే పెరుగుతుంది, తగ్గితే కూడా భారీగానే తగ్గుతుంది. సో 2 ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇది జరుగుద్దా అంటే ఒక అంచనా మాత్రమే. ఇప్పుడు అంటే ఆ ఫస్ట్ యుద్ధం ఆగాలి. యుద్ధం ఆగే వరకు అయితే బంగారం పెరిగేదానికి ఛాన్సెస్ తక్కువ. వన్స్ యుద్ధం ఆగిన తర్వాత బంగారం తాలూకు ఇంపాక్ట్ మన మార్కెట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆయిల్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఉంటారా, అక్కడి నుంచి మళ్ళీ వచ్చేస్తారా, వాళ్ళందరూ కానీ మళ్ళీ వస్తే బంగారం పెరిగిపోతుంది. లేదు ఇదే ఆయిల్ డిమాండ్ ఒక 6 నెలలు 1 ఇయర్ 1.5 ఇయర్ కానీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అన్ని దేశ గవర్నమెంట్లు దీర్ఘకాల ప్రణాళికలు వేసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ 6 మంత్స్కి 1 ఇయర్కి సంబంధించిన ఆయిల్ కానీ గ్యాస్ కానీ పబ్లిక్కి ఎలా సప్లై చేయాలని దాని మీద అన్ని దేశాలు ప్లాన్ చేసుకుంటున్నాయంటే మన అంచనా ప్రకారం ఆయిల్కి గ్యాస్కి నెక్స్ట్ 1 ఇయర్ చాలా కష్టాలు ఉన్నాయని.
ఎందుకంటే వన్స్ రిఫైనరీ స్టార్ట్ అయ్యి మనకు సప్లై రావాలి అంటే 6 నెలలు పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు. ఈ 6 నెలలు మార్కెట్ని పబ్లిక్లో దాన్ని పబ్లిక్లో దాని వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ రకరకాల ప్రయత్నాలు చేస్తాయి కదా. సో ఇప్పటికీ మన హైదరాబాద్లో చూసుకుంటే దగ్గర 30-40% బంకులు కట్టేశారు ఆయిల్ దొరక్క. సో అంటే ఇప్పుడే సమస్య ఎలా ఉందంటే కమింగ్ సూన్ ఎలా ఉంటుంది అనేది మనం ఓకే వదిలేస్తారు గవర్నమెంట్, మనం ఊహించలేము. సో ఇలాంటివన్నీ కూడా మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కదా సార్. అందుకు కూడా రూపాయి కూడా బలహీనం అవుతుంది. సో రూపాయి కూడా స్ట్రాంగ్ అవుతున్న కొద్ది మనకు బంగారం తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. బంగారం ఎందుకు డాలర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే ఇన్వెస్టర్లు డాలర్ సైడ్ కూడా ఉన్నారు. సో డాలర్ తగ్గాలి, ఎన్ని తగ్గితే బంగారం పెరుగుతుంది, అవి పెరుగుతుంటే బంగారం పెరగదు. సో మీరు చెప్పినట్లయితే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం అటు సైడ్ ఎల్పిజి సైడ్ వెళ్ళిపోవడం జరిగింది, గ్యాస్ క్రూడ్ ఆయిల్ వైపు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బంగారం తగ్గింది కాబట్టి ఇన్వెస్టర్స్ ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎటువైపు మనం ఇన్వెస్ట్ చేయాలి అని. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మేడం, ఇక్కడ ఇన్వెస్టర్లలో స్ట్రాటజిక్ అసిస్టెంట్లు ఉంటారు. సో వాళ్ళందరూ స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారు. ఎవరైతే న్యూగా ఇన్వెస్ట్మెంట్లోకి వస్తారో వీళ్ళు మాత్రమే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో వాళ్ళ కన్ఫ్యూజన్కి సమాధానం లేదు. ఇప్పుడున్న మార్కెట్లో ఎస్ నో చెప్పేంత కెపాసిటీ ఎవరికైనా ఉందంటే నాకు తెలిసి ఎవరికి లేదు. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ మనకు కనపడుతున్నాయి. నేను వాళ్ళ ఖచ్చితం అంటే ఖచ్చితంగా అవుద్దని చెప్పడానికి కూడా ఏం లేదు. బేసిస్ ఎవరి దగ్గర స్టడీస్లో అసలు యుద్ధం వచ్చింది, ఇది ఎప్పుడు అవుద్దని ఎవరైనా చెప్పగలిగితే ఎవరి దగ్గర సమాధానం లేదు కదా. సో ఇవన్నీ ఉంటాయి. ఇన్వెస్టర్లకి ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ డౌట్స్ అనేవి కామన్. ఆల్రెడీ స్ట్రాటజిక్గా ఏంటంటే వాళ్ళు తెలుసు మార్కెట్లో ఏ టైంలో ఏ దేంట్లో పెట్టుబడి పెడితే వాళ్ళు రూపాయికి రూపాయి సంపాదించగలరు. వాళ్ళకైతే ఎటువంటి కంగారు లేదు. ప్రస్తుతానికి వాళ్ళు ఏంటంటే డాలర్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఆయిల్లో ఇన్వెస్ట్ చేస్తారు, మెటల్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టిల్ మార్కెట్లో మెటల్స్ డౌన్ ఉన్నాయి కాబట్టి మెటల్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయరు. అది గోల్డ్ అవ్వచ్చు, అదర్ మెటల్స్ అవ్వచ్చు. సో ఇప్పుడు మార్కెట్ అంతా క్రూడ్ వైపు ఉంది కాబట్టి వాళ్ళు క్రూడ్ వైపు ఎక్కువ చూస్తున్నారు, డాలర్ వైపు ఎక్కువ చూస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ లాంగ్ టర్మ్ చూడరు, వీళ్ళు టెంపరీ అక్కడ ఉంటారు. మళ్ళీ అక్కడ అది డౌన్ఫాల్ స్టార్ట్ అవగానే ఇమీడియట్లీ క్విట్ అయిపోతారు. క్విట్ అయిపోయి వాళ్ళు ఎక్కడైతే నెక్స్ట్ మార్కెట్ ఏదో ఉందో అటు పోతారు. వాళ్ళందరూ స్ట్రాటజిక్గా ఉంటారు. కొత్తగా ఇన్వెస్ట్మెంట్ జోన్లోకి వచ్చిన వాళ్ళందరూ ఇవన్నీ స్టడీ చేస్తే తప్ప వాళ్ళకి కొత్తగా నాలెడ్జ్, అంటే బాగా స్టడీ చేస్తే వాళ్ళకి ఒక నాలెడ్జ్ వస్తుంది. ఇప్పుడు దీన్ని గైడ్ చేసే అంత స్థాయిలో నాకు తెలిసి ఎవరు లేరు ప్రస్తుతానికి. ఎందుకంటే పెద్ద పెద్ద అనాలిసిస్టులు కూడా ఒక డైలమాలో ఉన్నారు, ఏం చెప్పాలి ఈ సినారియోలో, ఏం చెప్పాలి అని. సో నేను ఎస్ అంటే అది నువ్వు అయితే అలాగా, నువ్వు అని చెప్తే ఎస్ అయితే అలాగే, చాలా చెప్పేటోడు కూడా డౌట్లు ఉన్నాయి. సో పబ్లిక్ ఏంటంటే ఇటువంటి టఫ్ టైంలో కరెక్ట్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేస్తేనే మంచిది. బంగారం ఏంటంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు నేను చెప్పేది ఒకటి, లాంగ్ టర్మ్ కోసం అయితే ఆనందంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ కోసం అయితే అప్పుడు కూడా చెప్పున్నా మీకు, 5-6 నెలల కోసం ఇన్వెస్ట్ చేస్తారేమో నష్టపోతారని గుర్తుపెట్టుకున్నప్పుడు. బంగారం కొనున్న వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా నష్టమే వాళ్ళకి 5-6 నెలల కోసం చూసుకుంటే. సో షార్ట్ టర్మ్ అనేది ఈ బంగారం ఎండ్లో అయితే సూట్ అవ్వదు. లాంగ్ టర్మ్ 3 to 5 to 6 years ఇన్వెస్ట్మెంట్ చేయగల ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే గోల్డ్ ఇటువైపు రావాలనేది నా అంచనా. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి రిజల్ట్స్ చూస్తారు. ఏదో నాకు దగ్గర 50 లక్షలు ఉన్నాయి, ఇవాళ బంగారం కొనేస్తా పెరిగిపోతుంది కదా, నెల తర్వాత అమ్మేస్తానంటే నెల తర్వాత ఇలాంటివి జరుగుతాయి. సో వాళ్ళందరికీ ఇప్పుడు లాసే కదా. నాకు తెలిసిన వాళ్ళు ఒక రేట్లో కొన్నారు, 16-17 లక్షలు కొన్నారు. ఇవాళ చూసుకుంటే 14 లక్షలు దాని వాల్యూ, 4 లక్షలు. కాకపోతే లాంగ్ టర్మ్ ఒక 3-4 years తర్వాత చూసుకుంటే అప్పుడు బంగారం 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ గెయిన్ ఉంటుంది. షార్ట్ టర్మ్లో మనకు అంత కనపడదు, నష్టమే కనపడుతుంది. సో ఏదైనా మెటల్ సైడ్ ఇన్వెస్ట్ చేసేటోళ్ళకి ఏంటంటే షార్ట్ టర్మ్ కన్నా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటే ఇది మంచి జోన్, సేఫ్ జోన్. ఇది ఎవరైతే ఈ బంగారం ప్రియులు ఉన్నారో వాళ్ళకి ఇది కరెక్ట్ టైం అంటారా? సార్ బంగారం ఏ రేట్లో కొన్నా కరెక్టే, ఈ రేట్ ఆ రేట్ అనేం లేదు. కస్టమర్ వేరు, ఇన్వెస్టర్ వేరు. కస్టమర్ అంటే తన కోసం, తన భవిష్యత్తు కోసం కొనుక్కుంటాడు. బంగారం తగ్గగానే చాలా మంది కొనుక్కొని ఉంచేసుకుందాం అనుకుంటూ ఉంటారు కదా తగ్గినప్పుడే. సో వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అదే అమ్మాయి, కస్టమర్ వేరు, ఇన్వెస్టర్ వేరు. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఏంటంటే నాకు లాభం ఎప్పుడు వస్తుంది, నేను ఎంత పెట్టాను, నాకు ఇంత లాభం ఎప్పుడు తీసుకోవాలి, ఆడ ఆలోచనలు అలాగే ఉంటాయి. కస్టమర్ అంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటాడు, వాడు కొనేసుకున్న తర్వాత భవిష్యత్తులో పిల్లల కోసం, వాళ్ళ మనవాళ్ళ కోసం చూసుకుంటాడు. సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ, కస్టమర్ మన కోణంలో చూస్తే ఆడు కొనే పర్చేస్ ప్రతిదీ రైటే. 16,000 కొన్న రైటే, 20,000 కొన్న రైటే, 12,000 కొన్న రైటే. ఎందుకంటే వాళ్ళు భవిష్యత్ దృష్టిలో పెట్టుకునే కొంటారు. సో ఇన్వెస్టర్ అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు నెక్స్ట్ నెల నాకేమొస్తుంది, రేపటికి నాకేమొస్తుంది అని ఆలోచించి పెడతాడు. సో
వీడి గురించి చెప్తున్నాను నేను. కస్టమర్ అనేటోడికి బంగారం 12,000 ఉన్నా 20,000 ఉన్నా వాళ్ళు డోంట్ కేర్. సో మరి సార్ ప్రైస్ తగ్గింది కాబట్టి ఎంతో కొంత మనకి అసలు ప్రజల స్పందన ఎలా ఉంది? మేడం తగ్గింది కాబట్టి పబ్లిక్ నేను హ్యాపీగా ఉన్నారు. నేను చాలా రష్ ఉన్నా. సో వాళ్ళు ఎప్పుడు నుంచి ఇప్పుడు వాళ్ళకు టార్గెట్ రేట్ ఉంటుంది. 13,000కి వస్తే కొనుక్కుందాం, 14,000 వస్తే కొనుక్కుందాం. అలాంటిది 12,600కి వస్తే ఆగుతారా? అంటే మీరు ఫుల్ బిజీగా ఉన్నట్టే. నేను కదా, మార్కెట్ అంతా ఉంది. పబ్లిక్ కస్టమర్ ఇప్పుడు అలా థింక్ చేయడండి. ఇన్వెస్టర్ మాత్రం మీ క్వశ్చన్లన్నీ ఇన్వెస్టర్ సంబంధించి, కస్టమర్ సంబంధించినవి కాదు. ఇన్వెస్టర్కి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా చాలా స్మార్ట్ ఉంటారు. ఇప్పుడు ఈ తక్కువ రేట్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ ఎక్కువ రేట్లో కొనున్నారు కదా, దాన్ని యావరేజ్ చేసుకోవడం తక్కువ రేట్లో కూడా కొంటారు వాళ్ళు. భవిష్యత్తులో ఒకవేళ బంగారం ధర సపోజ్ 15,000కి వెళ్ళిపోయింది అనుకోండి, ఇది లాభంలోకి వస్తుంది. ఇది కాంపన్సేట్ చేస్తే వాడు నష్టంలో ఉండడు. తగ్గినప్పుడు ఇంకెక్కువ కొంటారు తెలివైన ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్ వేరు, కస్టమర్ వేరు. కస్టమర్ అంటే లాంగ్ టర్మ్ చూసే వాళ్ళు కొన్న బంగారం 5 ఏళ్ళ తర్వాత, 10 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఆడి మారుతారు, అయితే వాళ్ళు మన వాళ్ళు మార్చుకుంటారు. ఇలా ఆలోచించుకుంటారు. ఇన్వెస్టర్ ఖచ్చితంగా తను కొన్నది అమ్మేయాలి, ఎప్పటికీ ఏదో ఒక రోజు అమ్మేయాలి, అతని ఉద్దేశం అది. సో వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఉంటేనే ఈ మెటల్ వైపు వస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, సో ఈ ప్రజెంట్ అయితే బంగారం తగ్గుముఖం పట్టింది కాబట్టి చాలామంది బంగారం ప్రియులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్తున్నారు. ఎవరైతే కొనాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారో ధర తగ్గినప్పుడు కొందామని, వాళ్ళకైతే ఇదే కరెక్ట్ టైం అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ బంగారం ధర అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది అయితే కన్ఫామ్గా చెప్పలేము. ఇది ఒక 2 పడవల ప్రయాణం అని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఏదేమైనా కానీ ఎవరైతే తగ్గాలి అనుకున్నారో వాళ్ళకైతే కరెక్ట్ టైం అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.